తాలింపు అయితే పెట్టాం. ఎందుకంటే ఎల్లిపాయ కారంలో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసాం కదా. మనం ఇందులో వేసుకుంది ఎల్లిపాయ కారం కాబట్టి ఇంకా తాలింపు అయితే పెట్టాం. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? ఇలాంటి వర్షాకాలం వంటలు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెసరపప్పు, ఒక గుప్పెడు శనగపప్పు, ఇందులో వాటర్ పోసి శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు కొద్దిగంత పసుపు వేసుకుందాం. ఇలా కొద్దిగా ఉడుకుతున్నప్పుడు సన్నం కట్ చేసుకున్న టమాటా ముక్కలు అనేది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కట్ట మెంతం కూర ఇలా శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకోవాలి. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పప్పు ఇలా ఉడికేటప్పుడు నార్మల్ కారం కాకుండా ఇలా ఎల్లిపాయ కారం అనేది వేసుకోవాలి. నార్మల్ కారం ఎలా వేసుకుంటామో ఎల్లిపాయ కారం కూడా అంతే వేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఎల్లిపాయ కారంతో వర్షాకాలం పప్పు. ఇది పాతకాలం నాటి వంట. ఎంతో రుచికరమైన ఎల్లిపాయ కారం టమాటా పప్పు. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సాల్ట్ అయితే వేయలేదు. ఎల్లిపాయ కారం చేసుకునేటప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి ఇందులో అయితే వేయలేదు. ఎంతో టేస్టీ చామగడ్డ ఫ్రై రెడీ. చామగడ్డలు శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని చామగడ్డలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఒక 2 విజిల్లు పెట్టి ఉడికించుకుందాం. జార్ తీసుకొని ఇందులో వెండి కొబ్బరి ఇలా సన్నం కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లిపాయలు పొట్టు తీసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొబ్బరి, వెల్లిపాయలు మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా మనం ఉడికించుకున్న చామగడ్డలని పొట్టు తీసి ఇలా మనకు కావాల్సిన సైజులో సన్నం కట్ చేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా చామగడ్డలు ఉడికించుకొని సన్నంగా ఈ పోపు దినుసులలో చామగడ్డ ముక్కలు అనేది వేసుకోవాలి. అంతా పసుపు. చామగడ్డలు ఉడికించుకున్నాం కదా, ఈ తడి అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పొడి పొడిలాడుతూ వేస్తే సరిపోతుంది. సరిపడా సాల్ట్, సరిపడా కారం. మనం ముందుగా కొబ్బరి పొడి, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, ఒక 2 స్పూన్లు. మంట సిమ్లో ఉంచి ఇవన్నీ నిదానంగా కలుపుకోవాలి. ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకుందాం. మిరియాల పొడి అనేది ఫ్లేవర్ చాలా బాగుంది. ఇలా మిరియాల పొడి వేసుకొని అంతా కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం.